నమస్తే వీడియో న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అపరిష్కృత సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వెల్లడి. నగరంలో డిసెంబర్ 2వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మగారి మార్గశిర మాసోత్సవాలు. మీడియాకు ఉత్సవాల వివరాలను వెల్లడించిన ఆలయ ఈవో శోభారాణి. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు జరిగిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ అదానిని కలవడం తప్పు, చంద్రబాబు కలిస్తే గొప్ప అంటూ ఎద్దేవా. పరవాడ ఫార్మా సిటీలో టాగర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకైన ఘటనపై మండిపడ్డ కార్మిక సంఘాలు. మృతులకు ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇక వివరాలు చూస్తే, సమస్యల్లో ఉన్న ప్రజలు కన్నీరు తుడుస్తానని, వారి కష్టాలు తీరుస్తానంటూ హోంమంత్రి వంగలపూడి అనిత భరోసానిచ్చారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. నక్కపల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద హోంమంత్రి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. పాయకరావుపేట నియోజకవర్గం 4 మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా హోంమంత్రి అర్జీలు స్వీకరించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 1000కు పైగా అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, శాంతి భద్రతలు, కుటుంబ సమస్యలు, కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు తదితర అంశాలపై అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు పాయకరావుపేట నియోజకవర్గంలో 4 మండలాల అధికారులు పాల్గొన్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి తెలిపారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అన్న ప్రసాద భవనంలో జరిగిన మీడియా సమావేశంలో మార్గశిర మాసోత్సవాల ఏర్పాట్లను వివరించారు. డిసెంబర్ 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు జరుగుతాయని చెప్పారు. 4 గురువారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని విస్తృతమైన ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వారి సౌకర్యార్థం పలు వస్తువులు కల్పిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 22న వేదసభ అర్చక సదస్సు, 26న అమ్మవారికి సహస్ర ఘట్టాభిషేకం, 28న రథయాత్ర ఉంటుందని అన్నారు. అమ్మవారికి మార్గశిర మాసోత్సవాలు విజయవంతం ముగిసేందుకే రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్ యంత్రాంగం, స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఈవో శోభారాణి తెలియజేశారు. పలువురు దాతల సహకారంతో భక్తులకు ఉచిత రవాణా, త్రాగునీరు, మజ్జిగ ప్రసాదం పంపిణీ జరుగుతాయని తెలిపారు. మార్గశిర మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము. 2/12/24 నుంచి 30/12/24 వరకు మార్గశిర మాస ఉత్సవాలు ఉంటాయి. అందులో తొలి పూజ 2/12/24 జరుగుతుంది. ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు, అవి 4 వస్తున్నాయి. అవి 5/12/24, 12/12/24, 19/12/24, 26/12/24. ఇవి 4 గురువారాలు అమ్మవారికి. వీటిల్లో ఈ నెల రోజుల్లో 22/12 ఆదివారం సాయంత్రం 4 గంటలకి చతుర్వేద సభ, అర్చక సభ జరుగుతుంది. 4 వేదాలకు సంబంధించిన ప్రముఖులు, అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు. వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి. వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతుంది. అది చతుర్వేద సభ, అర్చక సదస్సు. ఆ తర్వాత నాద నీరాజనం. దీంట్లో ప్రముఖులైన విద్వాంసులు, నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు. అది 23/12/24 సాయంత్రం 4 గంటలకి. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది. అది కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ప్రాంగణం నందు నిర్వహించబడుతుంది. తర్వాత మహానా ప్రసాద వితరణ, అది 26/12/24 ఉంటుంది. అది జగన్నాథ స్వామి దేవస్థానం కొత్త రోడ్డు దగ్గర ఆల్మోస్ట్ 20,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 20,000 మంది వరకు మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఆ తర్వాత సహస్ర ఘట్టాభిషేకం, అది 26/12/24 4 గంటలకి నిర్వహించబడుతుంది. రథయాత్ర 28/12/24
4 గంటలకి అమ్మవారి దత్త దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అంబికాబాద్ నుంచి ప్రారంభమై మన అమ్మవారి దేవాలయం వరకు అది నిర్వహింపబడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. నగరంలోని బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ అదానీని కలిస్తే తప్పు, అదే చంద్రబాబును అదానీ కలిస్తే గొప్పగా బాకాలు ఊదుతారని ఎద్దేవా చేశారు. సెకితో అనేక రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకున్నది మన రాష్ట్రమేనని గుడివాడ స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని చంద్రబాబును ప్రశ్నించారు. 20,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ ఛార్జీల పేరుతో భారం మోపిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన తమ పార్టీ పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ గారి మేము లంచాలు తీసుకున్నట్టు, దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం, తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది, తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఏవైతే కొన్ని పత్రికలు పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తాం అన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తెలిపారు. 47వ వార్డులో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ కంటిపాప కామేశ్వరితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలకు అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. కొండవాలు ప్రాంతాల్లో ఉన్న ప్రజా సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ఆ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో పాటు జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఈ సీసీ రోడ్స్ నిర్మాణం గురించి ఈ రామ్జీ ఎస్టేట్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. అది 32 లక్షల రూపాయలతోటి ఈ కాంట్రాక్టర్స్ చేస్తారు. అట్లాగే కొండవాలు ప్రాంతం అంటే జనరల్గా కాంట్రాక్టర్స్ రావటం లేదు, ఎందుకంటే అన్నిటికీ ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు కూడా దయచేసి వారికి సహకరించి వారి పనులు తొందరగా పూర్తి చేయటం గురించి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు కంటిపాము కామేశ్వర్ గారు, అట్లాగే అరుణ గారు ఉన్నారు, ఇంకా ఇతలపాక సుజాత గారు, ఇంకా మిగిలిన భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నాయకులు, గ్రామ పెద్దలు, అరుణ్ బాబు, ప్రసాద్ గారు గ్రామ ప్రెసిడెంట్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం జరిగింది. తప్పనిసరిగా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా మనం మా దృష్టికి కనుక తీసుకుని వస్తే అక్కడ నిర్మాణ పనులు కానీ ఏదైనా సరే మనం చేస్తాము. అభివృద్ధి చేయటమే మా ముఖ్య ఉద్దేశము, అంతేగాని పాలిటిక్స్ కాదు. ప్రత్యేక హోదా విభజన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రత్యేక హోదా విభజన హామీలు కేవలం మౌలిక హామీలు మాత్రమేనని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు.
ఇన్నాళ్ళు బీజేపీ సర్కార్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలక భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ మోడీపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. జగన్ సర్కార్ అదానీతో చేసుకున్న ఒప్పందాలు అన్నిటినీ రద్దు చేయాలని చలసాని డిమాండ్ చేశారు. ఒకటి, రాష్ట్ర హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. కేఏ పాల్ గారు వేసిన కేసులో రాసి ఇవ్వలేదు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి వ్యాఖ్యలు చేసింది. నేను దానికి దురుద్దేశాలు ఆపాదించట్లేదు హైకోర్టుకి, కానీ దురదృష్టకరం అని చెప్తున్నాను. అంటే పార్లమెంటులో దయచేసి మీకు విన్నవిస్తున్నాము, మా కేసు ఆల్రెడీ మేము ఇంటలెక్చువల్ ఫోరం మేము వేసిన కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి ఉందండి. సుప్రీంకోర్టులో మా ప్రత్యేక హోదా మీద వేసిన కేసు ఇంప్లీడ్ అయి ఉంది. దయచేసి చెప్తున్నా. అందుకని ఇది కేంద్ర ప్రభుత్వం స్వయానా ప్రధానమంత్రి గారే పార్లమెంటులో రాసి ఇచ్చినట్టంటే అంతకుమించి ఏం కావాలండి హామీ? పార్లమెంట్లో దొరికితే దయచేసి రికార్డు దొరుకుతాయి ఇవాళ కూడా అని ఇచ్చిన హామీ. ఏదో ఆయన వచ్చి ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తిరుపతి గుడి దగ్గర వచ్చి వెంకన్న స్వామి పాదాల సాక్షిగా చెప్పిన మాట కాదు ఇది. అది విత్ డ్యూ రెస్పెక్ట్ టు హానరబుల్ హైకోర్ట్ అండ్ జడ్జెస్ మై హంబుల్ రిక్వెస్ట్, ఇది రాష్ట్ర ప్రజల భావి తరాల యొక్క శ్వాస లాంటిది విభజన హామీలు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు స్వామివారి స్వాతి హోమంనకు ప్రత్యేకంగా పరోక్షంగా సుమారు 45 జంటలు పాల్గొని స్వామిని దర్శించుకున్నారని ఈవో త్రినాథరావు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు అర్చక స్వాములు స్వామివారిని స్వర్ణాభరణాలతో, గోవిందరాజస్వామిని, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాలను వేద మంత్రాలతో, మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు జరిపించారు. ఠాగూర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని, మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి డిమాండ్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకైన ఘటనలో 27 మంది కార్మికులు అస్వస్థతకు గురవగా 2 మృతి చెందారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, అస్వస్థతకు గురైన వారిని మెరుగైన వైద్యం అందించాలని, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం లంకెలపాలెం జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ మంగళవారం రాత్రి విషరసాయన వాయువులు లీకై 27 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారన్నారు. వీరిని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించగా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అబిద్ బాస్ అనే కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో కార్మికుడు సిహెచ్ వీరశంకర్ పిఠాపురం గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మరో కార్మికుడు టి చిన్ని కృష్ణల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ సంఘటన బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా యాజమాన్యం వారిని తరలించిందన్నారు. సకాలంలో వైద్య సేవలు అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గనిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఠాగూర్ ల్యాబొరేటరీస్లో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి. అలాగే మంత్రి ప్రకటించినటువంటి ఏదైతే ఈరోజు పత్రికల్లో చూసి మేము కూడా కార్మిక సంఘాలుగా చాలా ఆశ్చర్యానికి గురవలసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ₹1 కోటి నష్టపరిహారం ఎసెన్షియా ఫార్మాలో కానీ సినర్జన్లో కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి ₹1 కోటి బాధిత కుటుంబాలకు అందజేశారు. కానీ ఈరోజు 40 లక్షలే ప్రకటించారు. ఏంటి ఈ మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందా, ఈ మంత్రి ప్రకటించాడా అర్థం కాలేనటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, సేవాభావంతో మెలగాలని ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కోరారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో మిహిరా పత్రిక మరియు ప్రచురణ ఆధ్వర్యంలో వెలువడిన శ్రీ వైశకేశ్వర అమృత వర్షిణి పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మిహిరా సంపాదకులు గ్రంథకర్త కృష్ణ ప్రద్మయ్య, శంకరమఠం కార్యవర్గ సభ్యులు డాక్టర్ టివి రవిరాజు, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఆలయ ఈవో కె శోభారాణి, శ్రీ కనకమహాలక్ష్మి బ్యాంకు చైర్మన్ కె రాంబాబు, అచ్యుతరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తేనే సమాజంలో శాంతి ఏర్పడుతోందని అన్నారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర లక్ష్మీ పూజా విధానం, శ్రీ అయ్యప్ప స్వామి వారి పూజా విధానాలను చక్కగా వివరిస్తూ పుస్తకాలు ప్రచురించడాన్ని అభినందించారు. మతాలకి సంబంధించి వారికి కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే సంస్కృతి విశాఖపట్నానికి ఉంది. సో ఇది ఒక ప్రశాంతమైన నగరము. ఇటువంటి ప్రశాంతమైన నగరంలో ఇంకా డెఫినెట్గా శాంతిని, అట్లాగే ధర్మాన్ని, ఇంకా మనకి హిందుత్వాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కట్టుబడి ఉన్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం, హిందుత్వాన్ని రక్షించడానికి, ఇతర మతస్థుల నుంచి దాడి నుంచి కాపాడటానికి, ధర్మాన్ని పూర్తిగా నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి ఓపెన్గానే మేము తెలియజేస్తున్నాం. దీంట్లో పొలిటికల్ కాబట్టి ఏదో మొహాట పడుతూ లేకపోతే వేరే విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి కూడా అన్ని మతస్థులకి కూడా పూర్తి గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగే ఈరోజు ఈ పుస్తకాలు 2 బుక్స్ అయ్యప్ప స్వామి పూజా విధానం రాయటము, అట్లాగే కనకమహాలక్ష్మి అమ్మవారి పూజా విధానం కూడా దగ్గర నుంచి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేయడం అనేది నాకు చాలా సంతోషం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో ఉడిపి సిరూర్ మఠానికి చెందిన శ్రీ వేదవర్ధన తీర్థ స్వామీజీ గురువారం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఎన్ ఆనంద్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి స్వామివారి అమ్మవార్ల దర్శనం అనంతరం నాదస్వర వేద మంత్రాలతో ఆశీర్వచనం జరిపించారు. అనంతరం ఏఈఓ ఆనంద్ కుమార్ స్వామివారి ప్రసాదం, స్వామివారి పటమును బహూకరించారు. విశాఖలో తమకంటూ ఒక ప్రాచుర్యాన్ని పొందిన అల్కాపురి హోటల్ నేడు మరో అడుగు ముందుకేసి నేటి తరానికి అందుబాటులో అమృత విందు పేరిట హోటల్ ప్రారంభించడం అభినందనీయమని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్రాలయ రోడ్డులో పాత అల్కాపురి హోటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత విందు హోటల్ను బిగ్ బాస్ విన్నర్ కౌశల్, నీలిమా కౌశల్, జబర్దస్త్ నటులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన అల్కాపురి హోటల్లో మరో నూతన శకం ప్రారంభం కావడం ఆహార ప్రియులకు శుభ పరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ ఆదరించే విధంగా రుచులతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పట్టాభి, పోతనరెడ్డి, కల్లా శంకర్, ఇతర నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. జగదాంబ సెంటర్లో గతంలో అల్కాపురి హోటల్ అని గత 50-60 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నారు. ఎప్పుడు వేరే జిల్లాలకు వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, ఒంగోలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అల్కాపురి ఎలా ఉందని ఇప్పటికీ అడుగుతుంటారు అప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా. అటువంటి అల్కాపురి హోటల్లో మరలా మన వాళ్ళు అమృత విందు అనే పేరుతో వెజ్, నాన్ వెజ్ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వంశీ గారు, నేను, మిగిలిన పెద్దలందరూ పాల్గొన్నారు. దయచేసి విశాఖ ప్రజలందరూ కూడా ఈ అమృత విందు రెస్టారెంట్కి ఆహ్వానించి ఆస్వాదించవలసిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను.
ఈరోజు జగదంబ సెంటర్లో ఒకప్పుడు మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రసిద్ధిగాంచిన అల్కాపురి హోటలు ఈరోజు అమృత విందుగా మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంది. ఈ ప్రాంతంతో పాటు విశాఖపట్నంలోనే ఒక ఫేమస్, మేము ఎండాడ భీముల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి భోజనం చేసేవాళ్ళమి. ఆ ప్లేస్లో మళ్ళీ ఒక అద్భుతంగా తయారు చేసి వెజ్ నాన్ వెజ్ హోటల్ ఇవాళ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. నేను రామకృష్ణ బాబు గారు ఇక్కడ మా మిత్రులందరూ కూడా మంచి భోజనాన్ని అందించి ఇలాంటి బ్రాంచీలు ఒక 4-5 పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఇవ్వాలని ఈ ప్రాంత వాసులతో పాటు విశాఖపట్నం వాసులందరూ కూడా ఈ యొక్క హోటల్ని విందుగా భావించి అందరూ వచ్చి వాళ్ళందరికీ కూడా దీవెన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్రాంతంలో ఇది ఒక స్టార్ ఇమేజ్, ఒక జగదాంబ ఒక ఇమేజ్ ఉన్న ప్రాంతం కాబట్టి ఇది అద్భుతంగా జరుగుతుంది. మా సోదరు కూడా ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఇంకో 2-3 బ్రాంచ్లు పెట్టే విధంగా దీవెన ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. వైజాగ్ నడిబొడ్డున ఉన్న అమృత విందు హోటల్ ఇనాగ్రేషన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది చిన్నప్పుడంతా నేను తిరిగిన ప్లేసే. అండ్ ఒకప్పుడు చాలా ఫేమస్ హోటల్ ఇది. దాన్ని మళ్ళీ రెన్యువేట్ చేసి అమృత విందుగా తీర్చిదిద్దిన పింకీ గారికి, అలాగే కుసుమ గారికి, పోతన్ రెడ్డి గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా ఇది వైజాగ్ నడిబొడ్డు ఉంది కాబట్టి, జగదంబ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి డెఫినెట్గా క్రౌడ్ పుల్లింగ్ సెంటర్ ఇది. అమృత విందు హోటల్కి జనాలు డెఫినెట్గా ఒక మంచి ఆదరణ వస్తుందని, అలాగే అమృత విందు రెస్టారెంటు హోటళ్ళు ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా ముందు ఇంకా ఒక ఫేవరెట్ హోటల్గా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తి కోరుతున్నాను వైజాగ్ ప్రజలందరికీ. అండ్ ఈ హోటల్కి నన్ను, నా భార్యని ఆహ్వానించిన కుసుమ గారికి, పింకీ గారికి ధన్యవాదాలు. విశాఖ పోర్టు యాజమాన్యమే గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ నిర్వహించాలని కార్మిక నేత సత్యనారాయణ డిమాండ్ చేశారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ నిలుపు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో హాస్పిటల్ ప్రాంగణం వద్ద నిరాహార దీక్ష కొనసాగుతుంది. శుక్రవారంతో దీక్షలు 60వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సత్యనారాయణ మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. కార్మికులకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపైనే ఉందన్నారు. కార్మికుల హక్కులను కాలరాయడమే కాకుండా వైద్య సేవలను దూరం చేసే చర్యలకు స్వస్తి పలకాలన్నారు. విశాఖ పోర్టు యాజమాన్యమే ఆసుపత్రిని అభివృద్ధి చేసి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖపట్నం పోర్ట్ గోల్డెన్ జూబిలీ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా 60వ రోజు యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్షలో రోజుకు ఒక యూనియన్ చొప్పున పోర్ట్లో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈరోజు ఒకరు, రేపు ఒకరు అలా పార్టిసిపేట్ చేస్తున్నారు వారం రోజుల పాటు. ఈ రిలే నిరాహార దీక్షలు ఎందుకంటే పోర్ట్ హాస్పిటల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయరాదని, పోర్ట్ హాస్పిటల్ని సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని, పోర్ట్ హాస్పిటల్లో నిపుణులైన డాక్టర్లని, టెక్నాలజీని రప్పించాలని, నియమించాలని ఈ డిమాండ్లతో చేస్తున్నాం. పోర్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వ ఆదేశానుసారం ఇక్కడ పోర్ట్ మేనేజ్మెంట్ ఈ ప్రైవేటైజ్ చేయడానికి ఇక్కడ ఈ కార్యాచరణ చేయడం జరిగింది. ఈ టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది. గోపాలపట్నం శాంతి భద్రత విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్గా గొలుగాని అప్పారావు బాధ్యతలు స్వీకరించారు. సిఐగా బాధ్యతలు చేపట్టిన అప్పారావును స్టేషన్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తనను కలిసిన జర్నలిస్టులతో ఆయన మాట్లాడారు. తమ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళల్లో పోలీస్ గస్తీని ముమ్మరం చేస్తామని తెలిపారు. ప్రజలు శాంతి భద్రత పరిరక్షణలో తమకు సహకరించాలని, అనుమతుల పట్ల సమాచారం అందించాలని సిఐ అప్పారావు కోరారు. దేశంలోనే ప్రథమంగా లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నట్లు అపోలో క్యాన్సర్ సెంటర్ కన్సల్టెంట్లు, పల్మనాలజిస్టులు డాక్టర్ రవిచరణ్, డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డాక్టర్ ప్రదీప్లు తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమన్నారు. ఈ క్యాన్సర్కు గురైన రోగులు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల్లో ఈ క్యాన్సర్ను లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ద్వారా గుర్తించామన్నారు.
ఇలా గుర్తించిన తరువాత ఊపిరితిత్తుల క్యాన్సర్కు గురైన రోగులకు వైద్య సేవలు అందిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందన్నారు. ప్రారంభం దశలోనే వ్యాధిని గుర్తిస్తే అత్యంత త్వరగా కోలుకుంటారని చెప్పారు. తమ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ను అత్యంత సులభంగా నిర్ధారించడం సాధ్యపడుతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంను తమ ఆసుపత్రిలో ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇండియా వెస్ట్రన్ కంట్రీస్లో రిజిస్ట్రీస్ ఉంటాయి, కానీ ఇండియాలో రిజిస్ట్రీస్ అంటే త్రూ అవుట్ కంట్రీ లేవు. కొన్ని సెంటర్స్లో ICMR పెట్టారు, ఇది నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అని. దాని రిజల్ట్ ఏంటంటే 28 సెంటర్స్లో చేశారు. ఈ లో డోస్ సిటీ స్కాన్ స్క్రీనింగ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్, లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఒక దేశవ్యాప్తమైన ఇనిషియేటివ్ కింద ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి చాలా వరకు జనాల్లో అవగాహన ఉంది, స్క్రీనింగ్ వల్ల ఎర్లీగా క్యాన్సర్ని గుర్తిస్తే ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి, క్యూర్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి అని చాలామందికి తెలిసిందే. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కి, సెర్వికల్ క్యాన్సర్కి, ఆడవాళ్ళలో వచ్చే 2 ముఖ్యమైన క్యాన్సర్లకి ఇండియాలో వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. నేషనల్ గైడ్లైన్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో ఇది జరుగుతుంది. బట్ లంగ్ క్యాన్సర్కి ఏ విధమైన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇలా లేదు. ఇప్పుడు మీరు డాక్టర్ గారు చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ ఈజ్ ద 3rd మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ అని. వరల్డ్ వైడ్ అయితే నెంబర్ 1, ఇండియాలో 3rd మోస్ట్ కామన్ అన్నారు. లో డోస్ సిటీ స్కాన్ అంటే సిటీ స్కాన్ జరుగుద్ది, కానీ అందులో నుంచి వచ్చే రేడియేషన్ మోతాదు చాలా 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 తక్కువ మామూలు సిటీ స్కాన్తో పోలిస్తే. దానివల్ల రేడియేషన్ వల్ల ఏదైతే ప్రమాదం వస్తే ఫ్యూచర్లో అనే రిస్క్ తగ్గుతుంది. దాంతోపాటు ఏంటి, మన ఊపిరితిత్తులు ఏమైనా చిన్నకాయలు 1 సెంటీమీటర్ ఉన్నా కూడా మనం కనిపెట్టగలం. దానివల్ల ఆబ్వియస్గా మనం చాలా వరకు క్యాన్సర్ని మనం మొదటి స్టేజ్లోనే కనిపెట్టగలం. కాకపోతే ఈ స్కానింగ్ మనం అందరికీ చేయమని చెప్పాం. ఎందుకు అంటే స్మోకింగ్ చేయని వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు, కానీ వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ. అందుకని అందరినీ చేయమని చెప్పాం. ఎవరికి ఎక్కువ చేయమని చెప్తున్నాం అంటే, సార్ అన్నట్టు ఎవరైతే 15 నుంచి 20 సంవత్సరాల కంటే ఎక్కువ భాగం సిగరెట్ కాలుస్తారో వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ సబ్ గ్రూప్ అనేది ఇలాంటి వ్యక్తులకి లంగ్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 7 హిల్స్ యాజమాన్యం అక్రమంగా కార్మికులను తొలగించడాన్ని విశాఖ జిల్లా హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ వర్కర్స్ యూనియన్ నేత చంద్రశేఖర్ ఖండించారు. యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మికుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ MGM 7 హిల్స్ యాజమాన్యం కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ అధికారులు 7 హిల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు ఎం సుబ్బారావు, వై రాజు, కార్మికులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా MGM 7 హిల్స్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం ఎక్కడ కూడా పట్టించుకునే పాపానికి పోవటం లేదు. హాస్పిటల్లో కార్మికులు ఎక్కువైపోయారని, ఆర్థిక సంక్షోభం ఏర్పడిందనేసి కార్మికులను తీసేస్తున్నామనేసి 38 మందికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఈరోజు కార్మికులు 30 సంవత్సరాల నుంచి తన ఒక సేవలు అందించి లాభాలతో నడిపిన కార్మికులు ఈరోజు 7 హిల్స్ ఇంత పేరు వచ్చింది, లాభాలతో నడిచిందంటే కార్మికులే దానికి కారణం. అటువంటి కార్మికుల్ని తీసేసి కొత్త వాళ్ళని వేసుకుంటామనేసి యాజమాన్యం కుట్ర చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. కార్మికుల యొక్క సర్వీస్ రికార్డులు కూడా ధ్వంసం చేయడానికి దాంట్లో నిప్పంటించేసి అగ్ని ప్రమాదం జరిగిందనేసి కొల్లిబొల్లి కబుర్లు చెప్పేసి దాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. అపరిష్కృత సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వెల్లడి. నగరంలో డిసెంబర్ 2వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మగారి మార్గశిర మాసోత్సవాలు. మీడియాకు ఉత్సవాల వివరాలను వెల్లడించిన ఆలయ ఈవో శోభారాణి. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
జగన్ అదానిని కలవడం తప్పు, చంద్రబాబు కలిస్తే గొప్ప అంటూ ఎద్దేవా. పరవాడ ఫార్మా సిటీలో టాగర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకైన ఘటనపై మండిపడ్డ కార్మిక సంఘాలు. మృతులకు ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇవే ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.